शहर में मसाज सेंटर्स को लाइसेंस क्या मिल गया, वो लोग मनमानी गैर कानूनी हरकतें करते नजर आ रहे हैं। वैसे भी आज का इंसान पैसे के लिए वह सब कुछ कर रहा है जिससे उसके खानदान की इज्जत मिलियमेट हो रही है। अब सवाल पैदा होता है कि अगर खानदानी इज्जत होती तो जाती ना। बहरहाल खबर है कि माधापुर पुलिस ने एक इत्तला पर माधापुर के इलाके गच्ची बोली और राय दुर्गम के तकरीबन 20 मसाज सेंटर्स और स्पास पर धावे करके मुखरिबुल अखलाक हरकतों में मुलविस 25 नौजवान लड़कियों को गिरफ्तार कर लिया जो मसाज के नाम पर समाज को कलंकित कर रहे थे। साथ ही 30 नौजवानों को भी गिरफ्तार किया गया जो कि आला फैमिलीज के बताए गए हैं। ठीक है, अगर आला फैमिलीज के होते तो ऐसी हरकतें न करते। बहरहाल पुलिस तहकीकात में जुड़ी हुई है। నిన్న రాత్రి మాకు ఈ మాదాపూర్ ఏరియాలోని కొన్ని మసాజ్ సెంటర్లు, 6 మసాజ్ సెంటర్లు, అవి ఒకటి తంత్ర మన డిమార్ట్ ఆపోజిట్ ఉంటుంది, మళ్ళీ ఔరా మాదాపూర్ నుంచి ఐటీసీ రోడ్లో ఉంటుంది, సప్తా ఒకటి, మళ్ళీ సప్తా, మళ్ళీ రివేరా, బ్లిజ్, మోహని, మొత్తం ఒక 6 బార్డర్లలో మసాజ్ పేరు మీద ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. దాని పేరు మీద మేము మా సీనియర్ ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఒక 6 టీములుగా డివైడ్ అయిపోయి వాళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే వాళ్ళు ఈ మసాజ్ నిర్వహిస్తూ లోపల థాయిలాండ్ నుంచి అమ్మాయిలు తీసుకొచ్చేసి అందులో విచారం చేసినట్టు మేము మా రైడ్లో నిర్ధారించడం జరిగింది. దానిలో భాగంగా నేను ఒక 25 మంది విక్టిమ్స్ని థాయిలాండ్ మరియు మన మిజోరము, నార్త్ ఇండియా స్టేట్ నుంచి అమ్మాయిలు కొంతమంది, అలాంటి మన లోకల్ అమ్మాయిలు కొంతమంది తీసుకోవడం జరిగింది. అంటే ఒక 9 మంది ఆర్గనైజర్స్ని పట్టుకున్నాము. అందులో స్పాన్ అడ్మిషన్ మేనేజర్స్, హెడ్ ఓనర్స్ వాళ్ళని పట్టుకున్నాము. వాళ్ళ మీద నేను కేసు రిజిస్టర్ చేశాము. 6 కేసెస్ రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి విచారిస్తున్నాము. వెళ్ళి త్వరలో రిమైండ్ పంపించాము. సార్ ఎంతకాలం నుంచి నడిపిస్తున్నారు? విజిటింగ్ వీసా మీద వచ్చేసి ఇక్కడ మసాజ్ చేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ వచ్చి పనిచేయకూడదు. విజిటింగ్ మీద వచ్చేసి ఇక్కడ పనిచేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టు. సార్ ఈ స్పాల్ ఎంతకాలం నుంచి కొనసాగుతున్నారు? ఈ స్పాలు నాకు తెలిసి 1.5 year నుంచి నడుస్తున్నాయి. కొన్ని ఇయర్లో, కొన్ని 2 years నుంచి కూడా నడుస్తున్నాయి. ఈ థాయిలాండ్ అమ్మాయిలు అయితే రీసెంట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. థాయిలాండ్ అమ్మాయిలు